నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. జనసంద్రంగా మారిన రాజన్న ఆలయ ప్రాంగణం. కరీంనగర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దుండగులు. రాజ్యాంగ పరిరక్షణకై ఏప్రిల్ 2 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర. కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి పిలుపు. జగిత్యాల జిల్లాలో గంజాయి విక్రయదారుల అరెస్ట్. ఎండు గంజాయితో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆశా వర్కర్ల చెలో హైదరాబాద్ను భగ్నం చేసిన పోలీసులు. ముందస్తు అరెస్టులతో ఆందోళన చేసిన ప్రజా సంఘాలు. బీఆర్ఎస్ బీజేపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా గ్రామాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ బీజేపీ చేసే విష ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు పేరు గ్రామాల్లో ప్రదర్శించడం జరుగుతుందని, అందుకు సంబంధించిన ఆదేశాలు అధికారులకు ఇచ్చామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా బంతినిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గల్ల ఎగరేసుకొని తిరగాలని సూచించారు. దేశంలో ఎవరు చేయలేని కుల గణన, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, పథకాల ద్వారా లబ్ధి పొందుతూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసేవారి పేర్లను బయటపెడతామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మనకున్న ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని, ఎలాంటి సిద్ధాంతం లేకుండా బీజేపీ ముందుకు పోతుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అనే కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గడప గడపకు పోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని, ఈ విధంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. తరతరాలుగా వేచిస్తా ఉన్న ఈ వర్గీకరణ, తరతరాలుగా వేచిస్తా ఉన్న కులగణన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పేరుకే మేము మాట్లాడతాం. ఆలోచన దృక్పథంతోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేసినా ఆ విధంగా పనిచేయాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నిర్దేశంతో ఈరోజు కుల గణన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలకు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతరం పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు, ఇతర ఉన్నత అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను వివరించారు. నిపుణుల కమిటీ సూచనలకు తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆహ్వానించారు. భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి మంత్రి కొండ సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి
డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముందస్తుగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి వారి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఆశా వర్కర్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ గత రాత్రి నుంచి పోలీసులు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులుగా ప్రజా సంఘాలు, సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ పాలనతో ఉద్యమాలను ఆపలేరని కేసీ వేణుగోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫిక్స్ వేతనం 18,000 ఇస్తామని రేవంత్ రెడ్డితో సహా ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఓట్లు పొందారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. వేములవాడకు భక్తులు పోటెత్తారు. రాజన్న కోడె మొక్కులు తీర్చుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావటంతో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. స్వామివారి దర్శనానికి 2 నుండి 3 గంటల సమయం పట్టింది. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. రాజ్యాంగ పరిరక్షణకై ప్రతి పౌరునికి వివరించేలా ఏప్రిల్ 2 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు జై భీమ్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి తెలిపారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ఏప్రిల్ 2 నుంచి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏడాది పాటు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో నేడు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమితులైన నమిన్ల శ్రీనివాస్, పటేల్, రమేష్ రెడ్డి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. పార్టీ శ్రేణులు, గాంధీ అభిమానులు పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలంటే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఏప్రిల్ 2 నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని, అందుకు సంబంధించి గ్రామం, మండలం, డివిజన్ స్థాయి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండదని, ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించాలని వంశీచందర్ రెడ్డి సూచించారు. కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ఎల్ఈడి స్క్రీన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వివరించారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు, అంబేద్కర్ గాంధీ స్టాచ్యూ లేని ఊరుండదు. అవునా? ఎవరన్నా ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుందా ఎక్కడన్నా? అంబేద్కర్ గాంధీ స్టాచ్యూ లేని ఊరుందా ఎక్కడన్నా? కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర పూలదం చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రని ప్రారంభించాలి. పూలదం చేసిన తర్వాత పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారని, ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వస్తున్న వారి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. సంబంధిత అధికారుల శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 169 దరఖాస్తులు స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చౌహద్ బాజ్పాయి,
డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు రమేష్, మహేశ్వర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరిగింది. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ మీటింగ్ హాల్లో వరల్డ్ టీబీ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన రీఓరియంటేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ టీబీ వ్యాధికి వ్యాప్తికి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ క్రిములు కలిగి ఉన్న వ్యక్తితో క్లోజ్గా ఉన్న మరియు వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేటువంటి తుంపర్లను పీల్చడం వల్ల ఆరోగ్యవంతులకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి సోకకుండా టీబీ పేషెంట్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ఇతరులకు సోకకుండా కవర్ చేసుకోవాలి. మరియు ఎవరు దగ్గినా, తుమ్మినా మనము ఆ తుంపర్లను పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే పోషక ఆహార లోపం కలిగి ఉన్నా మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వారు ఎక్కువగా ఈ జబ్బుకు గురయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే గుంపులుగా అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండే వారికి కూడా ఈ క్షయవ్యాధి తొందరగా సోకే అవకాశం ఉంటుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడడం, జ్వరము, బరువు తగ్గడం, తొందరగా అలసిపోవడం, ఛాతీలో నొప్పి లక్షణాలు ఉన్నటువంటి వారు తప్పకుండా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, టీబీ నిర్ధారణ అయితే 6 నుంచి 12 నెలల వరకు డాట్స్ ద్వారా పూర్తి చికిత్స ఉచితంగా అందించబడుతుందని మరియు వారికి మందులు వాడుతున్న కాలంలో నెలకు 1000 చొప్పున పోషక ఆహారం కొరకు నగదు వారి బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ టీబీ వ్యాధి రాకుండా పిల్లలకి పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సినేషన్ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం ఇస్తున్నారు. ఈ బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల టీబీ వ్యాధి రాకుండా ఉంటుంది. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలను, జిల్లా ఆసుపత్రులను ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు తొందరగా పరీక్షించుకొని టీబీ నిర్ధారణ అయితే మందులు డాట్స్ ద్వారా క్రమ పద్ధతిలో వాడినట్లయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు. సక్రమంలో వాడకపోయినట్లయితే ఇది మొండి క్షయవ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి టీబీ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 1 నుంచి 2 లక్షల రూపాయల విలువగలే మందులను సక్రమంగా వాడుకొని టీబీ పూర్తిగా తగ్గించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో ఘోరం జరిగింది. యువతిని అత్యాచార యత్నం నుండి తప్పించుకోవడంతో ట్రైన్ నుండి దూకింది. గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రులు పరామర్శించారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార యత్నం నుండి తప్పించుకోవడానికి ట్రైన్లో నుండి దూకిన బాధితురాలిని గాంధీ హాస్పిటల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీలు పరామర్శించారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో బాధితురాలిపై అత్యాచార యత్నం జరిగింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. మహిళా కోచ్లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచార యత్నం చేశాడు. అగాంతకుడి నుండి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ నుండి కిందకు దూకింది. అమ్మాయికి గాయాల పాలై చికిత్స జరుగుతుంది. బస్సులు, ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. మహిళలపై అత్యాచారం కేసులు క్రైమ్ రేట్ 22% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధితురాల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి? కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాజకీయ వేదికగా చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి. 1,00,000 కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయవచ్చన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్న ఘటన పట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైల్లో యువతిపై అత్యాచారం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో గంజాయి విక్రయించే 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా మెట్పల్లికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లపల్లి అభిషేక్ ఇద్దరు పట్టుబడ్డారని డీఎస్పీ రాములు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే 2 కిలోల 200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు యువకులు ఒరిస్సా నుంచి తెలంగాణకు గంజాయి తరలించే ముఠా సభ్యులుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. గంజాయి ఎవరైనా విక్రయించినా, వినియోగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజు SRSP కెనాల్ దగ్గర ఆయన రష్ కావడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే, ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు గోల్కొండ హరీష్, అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర పంచుల సమక్షంలో వాళ్ళిద్దరి దగ్గర చెక్ చేస్తే జగిత్యాల జిల్లాలో గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి విఘ్నేష్ మృతదేహంను బయటకు తీశారు. కరీంనగర్కు చెందిన దంపతులు ఇద్దరు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా విఘ్నేష్ 32 గల్లంతయ్యారు. స్నానం చేసి బయటకు భార్యకు తన భర్త ఎంతసేపు బయటకు రాకపోవడంతో అరుపులు వేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన విఘ్నేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే కట్టుకున్న భర్త నదిలో మృతి చెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలిపించింది. మునిగిండు, మళ్ళీ లేచిండు, మళ్ళీ మునిగిండు. 3 సారికి కొంచెం వెనుకే జరిగింది. పిలుస్తాంటే అసలే రాలేదు. నా పేరు శ్రీలత, విఘ్నేష్. ఇద్దరు బాబు. పాప 5 సంవత్సరాలు, బాబు సంవత్సరంన్నర. కరీంనగర్ లోకల్ గంగ స్నానానికి వచ్చినాం. నిన్న ఫ్యామిలీ అంతా వచ్చినాము, ఈయన రాలేదు. కోరుట్ల పట్టణంలో CMRF పేద ప్రజలకు అండగా నిలుస్తుందని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు చెప్పారు. అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులకు పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ఇచ్చేసి 11,54,500 రూపాయలు విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింహారావుతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్, జిందం లక్ష్మీనారాయణ, పుప్పాల ప్రభాకర్, ఎమ్మేరి నాగభూషణం, ఎమ్మేరి సత్యనారాయణ, చిటిమెల రంజిత్ గుప్తా, ఎలిశెట్టి భూమారెడ్డి, నేమూరి భూమయ్య, తునికి సాయి, చిట్యాల లక్ష్మీనారాయణ, తెడ్డు విజయ్, తోట గంగాధర్, ఆరెల్లి వెంకటి, పోతుగంటి శంకర్ గౌడ్, సోమాగ్రి, ముక్కెర లింబాద్రి, గుగ్గిళ్ల సురేష్ గౌడ్, సురికెల నరేష్, దోడ రంజిత్ రెడ్డి, మారిపల్లి జనార్దన్, పల్లపు అశోక్, తేలు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి కొరుట్ల మండలం కొరుట్ల పట్టణానికి 11,60,60,000 రూపాయలు నిధులు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి కొరుట్ల పట్టణానికి పిలిచి ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలలో కరీంనగర్ జిల్లా లింగాపూర్లో తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి దోపిడీ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం లింగాపూర్లో గత రాత్రి 8 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇళ్లకు తాళాలు వేసి తీర్థయాత్రలకు, జాతరలకు వెళ్లిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. 8 ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు అందినంత కాడికి దోచుకెళ్లారు. బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
చోరీలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించి చోరీలకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వరుస చోరీలతో గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్టర్డే నైట్ మా ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తం 6 మెంబర్స్ ఇళ్ళల్లో దొంగతనం. అందరి ఇంట్లో ఎవరెవరైతే తాళాలు వేసుకొని పోయినారో వాళ్ళ ఇంటికే మెయిన్ టార్గెట్ చేసుకొని దొంగతనం చేయడానికి వచ్చినారు. మేము 30 years నుంచి హైదరాబాద్లోనే ఉంటాం. రీసెంట్ టైంలో మా ఫస్ట్ రోడ్డు మీద ఉన్నది రెంట్కి ఇచ్చినాం, అది పాలకేంద్రం. నెక్స్ట్ ఇటు లోపల సైడ్ కూడా మేము లాక్ వేసుకొని పోయినాం, కానీ వాళ్ళ పాలకేంద్రం అని తెలియక ఆ డోర్ వల్ల కొట్టినారు, ఇటు సైడ్ డోర్ కూడా వాళ్ళ కొట్టి కీస్ తీసినారు. రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఎరువులు, విత్తనాల కేంద్రాలు, శీతల గిడ్డంగులను, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ PSCS అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతులు హాజరై వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం పలు తీర్మానాలు చేశారు. రైతులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నాబార్డు వారు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారని తెలిపారు. తద్వారా నాబార్డు ద్వారా వచ్చే నిధులతో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఎరువులు మరియు విత్తన కేంద్రాలను, శీతల గిడ్డంగులను, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. రైతులు వరి కోతలు మొదలు పెట్టారని, ఏప్రిల్ 2వ వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ఏదైతే సంఘం యొక్క అభివృద్ధి కొరకు రైతులకు విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా పాలకవర్గము నిరంతరంగా కృషి చేస్తుందని తెలుపుకుంటూ ఈ రాబోయే రోజులలో కూడా సంఘం యొక్క డెవలప్మెంట్ చేసిన కొరకు అన్ని గ్రామాలలో ఏదైతే ఇప్పుడు ఉన్న ఎరువుల గోరంలో చెర్లాబుత్కూర్, నాగుల మల్యాల్ మరియు బొమ్మకల్లను ఉన్నాయి. మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎరువుల గోడాలను విస్తరించి అదేవిధంగా ఎరువులు మరియు విత్తనాలను రైతులకు సకాలంలో అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఈ సంఘం కరీంనగర్ జిల్లాలోనే నాబార్డు ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడింది. తద్వారా ఏదైతే అన్ని గ్రామాల్లో కూడా విత్తన శుద్ధి కర్మాగారాలు, రైస్ మిల్లు, పెట్రోల్ పంపులు నిర్మించుకొనుట కొరకు నాబార్డు నిధులు ఇస్తుంది. కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ సంఘాన్ని ఇంకింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని దీనికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ, మా పాలక వర్గానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియ. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత మాజీ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సన్నాహక సమావేశం కేటీఆర్ ఓదార్పు సమావేశంలా ఉందని విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సన్నాహక సమావేశం పార్టీ శ్రేణులకు ఓదార్పు సమావేశంలో ఉందని మాజీ మేయర్ బీజేపీ నేత సునీల్ రావు విమర్శించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. అయోధ్యలో రాముని గుడి కట్టడం దేశ ప్రజల ఆకాంక్ష అని, రాముని అక్షంతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. అభివృద్ధిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. బీజేపీ నాయకత్వాన్ని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మేయడం లాంటిదని తెలిపారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా చేసిన వాటిని తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు మీకు తగిన రీతిలో ఎన్నికల సందర్భంలో ప్రతిసారి కూడా మీకు బుద్ధి చెప్పినప్పుడు కూడా మీ యొక్క చిత్తశుద్ధి అదే విధంగా ఉండడం అనేది చాలా శోచనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయోధ్యలో గుడి కట్టడం అనేది యావత్ భారతదేశ ప్రజల యొక్క హిందువుల యొక్క చిరకాల వాంఛ. ఆ వాంఛ నెరవేర్చినటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి. మీరు దాన్ని కూడా కించపరుస్తా ఉన్నారంటే మరి మీరు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో యావత్ హిందూ సమాజం కూడా గమనిస్తా ఉంది. సంజయ్ గారికి అభివృద్ధి తెలియదు, బండి సంజయ్ గారికి ఏమి తెలియదు అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో మీరు కరీంనగర్లో గంగల కమలాకర్ మంచి గుడి కట్టిండి అని చెప్పి కూడా మీరు మాట్లాడినారు. మరి ఇక్కడ అందరూ ఉన్నాం, మీ అందరూ కూడా కరీంనగర్లో పుట్టి పెరిగిన కరీంనగర్లో బతుకుతాం. మరి ఇక్కడ ఉందో ఆ గుడి మాకు కనవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షయ, టీబీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ మీటింగ్ హాల్లో
వరల్డ్ టీబీ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన రీఓరియంటేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ టీబీ వ్యాధికి వ్యాప్తికి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ క్రిములు కలిగి ఉన్న వ్యక్తితో క్లోజ్గా ఉన్న మరియు వారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చేటువంటి తుంపర్లను పీల్చడం వల్ల ఆరోగ్యవంతులకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి సోకకుండా టీబీ పేషెంట్లు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్లు ఇతరులకు సోకకుండా కవర్ చేసుకోవాలి. మరియు ఎవరు దగ్గినా తుమ్మినా మనము ఆ తుంపర్లను పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే పోషక ఆహారం లోపం కలిగి ఉన్నా మరియు HIV ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వారు ఎక్కువగా ఈ జబ్బుకు గురయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే గుంపులుగా అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండే వారికి కూడా ఈ క్షయవ్యాధి తొందరగా సోకే అవకాశం ఉంటుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడడం, జ్వరము, బరువు తగ్గడం, తొందరగా అలసిపోవడం, ఛాతీలో నొప్పి లక్షణాలు ఉన్నటువంటి వారు తప్పకుండా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, టీబీ నిర్ధారణ అయితే 6 నుంచి 12 నెలల వరకు డాట్స్ ద్వారా పూర్తి చికిత్స ఉచితంగా అందించబడుతుందని మరియు వారికి మందులు వాడుతున్న కాలంలో నెలకు 1000 చొప్పున పోషక ఆహారం కొరకు నగదు వారి బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ టీబీ వ్యాధి రాకుండా పిల్లలకి పుట్టిన వెంటనే BCG వ్యాక్సినేషన్ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం ఇస్తున్నారు. ఈ BCG వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల టీబీ వ్యాధి రాకుండా ఉంటుంది. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆసుపత్రులను ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలున్న వారు తొందరగా పరీక్షించుకొని టీబీ నిర్ధారణ అయితే మందులు డాట్స్ ద్వారా క్రమ పద్ధతిలో వాడినట్లయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు. సక్రమంలో వాడకపోయినట్లయితే ఇది మొండి క్షయవ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి టీబీ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 1 నుంచి 2 లక్షల రూపాయల విలువగలే మందులను సక్రమంగా వాడుకొని టీబీ పూర్తిగా తగ్గించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరీంనగర్లో శ్రీ మహాలక్ష్మి నరసింహ ఆలయంలో ఘనంగా సుదర్శన యాగం జరిగింది. కరీంనగర్లో వైభవంగా శ్రీ మహాలక్ష్మి లక్ష కుంకుమార్చన జరిగింది. కరీంనగర్లోని TDD కళ్యాణ మండపంలోని శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం వైభవోపేతంగా నిర్వహించారు. సుదర్శన యాగంలో భాగంగా శ్రీ మహాలక్ష్మి లక్ష కుంకుమార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. 6 రోజుల పాటు జరిగిన వేడుకలు ఈ రోజు ముగిశాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనారసింహ సుదర్శయాగాఖ్యం కర్మణి పంచమ దివసే మాధ్యాహ్నిక ఆరాధనాంగం శ్రీ మహాలక్ష్మి గాయత్రి అవనాఖ్యాం మూలమంత్ర సహిత గాయత్రి అవనాఖ్యాం హోష్యే అసెంబ్లీలో స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. తన సస్పెన్షన్ కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్కు వినతి పత్రం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇచ్చారు. తనను అన్యాయంగా ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇంకా అధికారిక బులెటిన్ను విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావటం లేదని స్పీకర్ దృష్టికి తెచ్చినా స్పందించడం లేదన్నారు. తన సస్పెన్షన్పై బులెటిన్ విడుదల చేయడంతో పాటు అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టాలని వినతి పత్రంలో కోరినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్లో జరిగిన 16 రాష్ట్రాల రైతు సదస్సులో జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త చిన్ని కృష్ణుడు పాల్గొన్నారు. భారత్ క్రిస్టియన్ సమాజ్ 68వ కౌన్సిలింగ్ మెంబర్ల సమావేశం ఈ రోజు తేదీ 24/3/2025 సోమవారం రోజున మధ్యప్రదేశ్ ఉజ్జాయిని నగరంలో జరిగింది. దీనికి 16 రాష్ట్రాల నుంచి 1000 మంది రైతులు, అలాగే తెలంగాణ నుండి 5 రైతులు సుభాషిణి నాగుల గంగారం, చిన్ని కృష్ణుడు, ఒజ్జన్ రవీందర్, పీసు ప్రదీప్ రెడ్డి, పి అశోక్, కృష్ణన్ సమాజ్ అధ్యక్షులు అజయ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. 155 దేశీ వరి వంగడాలను ప్రకృతి వ్యవసాయం చేయు విధానం ఈ సమావేశంలో చింతలూరు చిన్ని కృష్ణుడు రైతుల ప్రదర్శన చేసి వివరించాడు. निकल दिया साइंटिस्ट वेराइटी दान निकलते ना वैसा वाला मैं भी एक वेराइटी निकल दिया उसको पेटेंट हक भी दरखास्त कर दिया रिसर्च मैं उन्होंने रिसर्च करे थे वो भी दरखास्त कर लिए उनके रिकग्निशन के लिए आ बिయ్యము ఆంధ్ర తెలంగాణ విరవిగా వండించి సింగపూర్ కి ఎగుమతి అవుతున్నాయి. अभी उन्होंने जो भी फसल निकाल रहे हैं आंध्र और तेलंगाना में निकाल रहे हैं और दूसरे जगह भी बेच रहे हैं. उसका नाम చింతలూరు సన్నాలు. గోదావరి నది తీరాన్ని శుభ్రం చేయడానికి నిర్మల్ జిల్లాకు చెందిన యువ డాక్టర్ అనిత నడుం బిగించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పద్మిని హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ అనిత ఇటీవల జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాను దర్శించారు. అక్కడి ప్రభుత్వం గంగానది శుభ్రత కోసం పాటుపడుతున్న విధానం చూసి అబ్బురపడ్డారు. ఉత్తర తెలంగాణలో ప్రవహిస్తున్న దక్షిణ భారత గంగాగా పేరొందిన పవిత్ర గోదావరి నది తీరం సోన్ గ్రామ సమీపంలో చెత్తా చెదారంతో పోగై ఉండటం చూసి చలించిన డాక్టర్ అనిత ఈరోజు తన సిబ్బందితో కలిసి 3 గంటలు శ్రమించి గోదావరి తీరాన్ని శుభ్రం చేశారు. ప్రాణకోటికి జీవధారమైన నీటిని కాపాడుకోవటం మనిషిగా మన విధి అని, అందులో భాగంగానే ఈ రోజు తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు గోదావరి నదిలో ఎలాంటి చెత్తా చెదారం వేయకుండా నదిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నా పేరు డాక్టర్ అనిత. నేను గైనకాలజిస్ట్ని, పద్మిని హాస్పిటల్ నిర్మల్. రీసెంట్లీ నేను ప్రయాగ్రాజ్ కుంభమేళా అటెండ్ అయ్యాను. అక్కడ వాతావరణం కానీ, వాటర్ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ ఎంతో అద్భుతంగా అన్ని కోట్ల మంది జనాభా వచ్చినా కానీ ఇక్కడ కూడా చెత్తా చెదారం లేకుండా మెయింటైన్ చేసిన యూపీ గవర్నమెంట్ కానీ అక్కడ ప్రజలను కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి అరే మా గోదావరి మా నది ఎలా ఉంది అని ఒకరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ బీజేపీల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, జనసంద్రంగా మారిన రాజన్న ఆలయ ప్రాంగణం. కరీంనగర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు, కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దుండగులు. రాజ్యాంగ పరిరక్షణకై ఏప్రిల్ 2 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర, కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి పిలుపు. జగిత్యాల జిల్లాలో గంజాయి విక్రయదారుల అరెస్ట్, ఎండు గంజాయితో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆశా వర్కర్ల చెలో హైదరాబాద్ను భగ్నం చేసిన పోలీసులు, ముందస్తు అరెస్టులతో ఆందోళన చేసిన ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.